గుజరాత్లోని జునాగఢ్ జిల్లాకు చెందిన ఈయన 23 ఏళ్లుగా తన 4 ఎకరాల భూమిలో పండించే పంటతో వచ్చే ఆదాయాన్నంతా పక్షులకే ఖర్చు చేస్తున్నానని అంటున్నారు. రోజూ దాదాపు 5,000 పక్షులు తన ఇంటికి వస్తున్నాయని ఆయన చెబుతున్నారు. నా పేరు హర్సుఖ్ దేబరియా. మేము గుజరాత్లోని జునాగఢ్ జిల్లా కేశోద్ పట్టణంలో ఉంటాం. 23 ఏళ్లుగా మేము ఉండే చోటుకు పక్షులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. నేను ఓసారి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాను. అప్పుడు నన్ను చూసేందుకు వచ్చిన ఓ స్నేహితుడు జొన్నలను తీసుకొచ్చాడు. నేను ఆ జొన్నల సంచిని తాడుతో కట్టి ఇంటి ముందు పెట్టాను. వాటిని తినడానికి పక్షులు రావడం మొదలుపెట్టాయి. మొదట్లో 2 రామచిలుకలు మాత్రమే వచ్చేవి. రోజులు గడిచే కొద్దీ చిలుకల సంఖ్య పెరిగింది. దీంతో వాటికి రోజూ జొన్నలు పెట్టడం మొదలు పెట్టాను. ఆ తర్వాత 5 ఏళ్లలో జొన్న గింజలను తినేందుకు వచ్చే పక్షుల సంఖ్య వేలకు చేరుకుంది. ఏటా జూన్ 10వ తారీఖు నాడు పక్షులకు నేను ఆహ్వానం పలుకుతాను. జూన్ 18 నుంచి అవి రావడం మొదలు పెడతాయి. దాదాపు 3.5 నెలలు అవి ఇక్కడే ఉండి గింజలను తింటాయి. నవరాత్రి సమయంలో అవి ఇక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఏటా 3 నెలల కంటే ఎక్కువ పక్షులతో మేం గడుపుతాం. అవి మా జీవితంలో భాగమయ్యాయి. మొదట్లో మేము 5,000 రూపాయలు పెట్టి జొన్న గింజలను కొన్నాం. కానీ పక్షుల సంఖ్య పెరగడంతో మరిన్ని జొన్నలను కొనడం మొదలు పెట్టాం. ఇవాళ 1,08,000 రూపాయల జొన్నలు కొన్నాం. మరో 45,000 రూపాయలతో ఇతర గింజలను కొన్నాం. నాకు 10 ఎకరాల భూమి ఉంది. దాని నుంచి 70,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. అదంతా పక్షుల కోసమే ఖర్చు పెడుతున్నాం. అంతేకాదు మా కుటీర పరిశ్రమ ద్వారా వచ్చే లాభాల్లో కూడా కొంత దీనికే వెచ్చిస్తున్నాం. 23 ఏళ్లుగా ఎవరిని ఒక్క రూపాయి కూడా సాయం అడగలేదు. నేను నా సొంత భూమి నుంచి సంపాదించేదంతా ఈ పక్షుల కోసమే ఖర్చు చేస్తున్నాను. 23 વર્ષથી જે ઉપજ થાય એ હું પક્ષીને ખવડાવી દઉં છું. మా వ్యాపారం బాగా నడుస్తోంది. వ్యవసాయంలోనూ మంచి ఆదాయమే వస్తోంది. ఇదంతా పక్షుల వల్లే. మేం పక్షులను బాగా చూసుకుంటాం. పక్షులు ఇక్కడికి వచ్చే 3.5 నెలల్లో ఒక్కరోజు కూడా మేము ఇల్లు వదిలి వెళ్ళం. మాకు ఈ పక్షులతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. పక్షులను పెంచుకునే వారికి నేను ఒకటే చెప్తాను. దేవుడు ఆకాశం మొత్తాన్ని పక్షులకు ఇచ్చాడు. లాక్డౌన్ సమయంలో మనం ఇళ్లలో బందీలైనప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో చూశాం. పక్షులు ఆకాశంలో హాయిగా ఎగరాలని అనుకుంటాయి. వాటిని పంజరాల్లో బంధించొద్దు. દ્રષ્ટિએ હું બધાને હાથ જોડીને વિનંતી કરું કે ભાઈ પક્ષીને કોઈ દી પિંજરામાં ન પાડતા.